బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి ఉండవల్లి ఘటనలో కేసు నమోదయ్యాయి. పెనుమాపక వాసి ఫిర్యాదుతో వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు తాడేపల్లి పోలీసులు. అలాగే విధుల్లో ఉన్న పోలీసు అధికారిని నెట్టినందుకు అంబటిపై మరో కేసు నమోదైంది. వైసీపీ నేత కారు అద్దం పగలగొట్టిన రైతులపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక నిన్న వైసీపీ సిఆర్డీఏ ప్రదక్షిణ బృందం ఉండవల్లికి వెళ్లింది. దీంతో అక్కడి రైతులు, టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి గో బ్యాక్ అంటూ వైసీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా టీడీపీ శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయడంతో లేళ్ల అప్పిరెడ్డిపై కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘర్షణను అడ్డుకునే ప్రయత్నంలో పలువురు పోలీసులకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించగా పోలీసులు చెదరగొట్టారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఇదైతే నిన్న రాజధాని రైతుల్ని పలకరించేందుకు, రాజధాని రైతులతో కలిసి వారికి యోగక్షేమాలు చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజధాని రైతు సంక్షేమ పరిరక్షణ కమిటీ పేరుతో అక్కడికి వెళ్లేటువంటి క్రమంలో ఉండవల్లిలో రాజధానికి సంబంధించినటువంటి రైతులు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకున్నారు. గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి విధ్వంసం వలన రాజధాని ఇంకా కూడా రూపురేఖలను సంతరించుకోలేకపోతుంది. రాజధానికి పూర్తి స్థాయిలో నష్టం చేసే విధంగా రాజధాని రైతుల మధ్య చిచ్చు పెట్టేందుకు మీరు రాజధానిలోకి వస్తున్నారు. ఒకప్పుడు శ్మశానం అన్న రాజధానిలోకి ఇప్పుడు మీరు ఎందుకు వస్తున్నారంటూ కూడా వాళ్ళని ఉండవల్లి సెంటర్ లోనే ఇటు రాజధాని రైతులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సానుభూతి పరులు, రాజధాని ప్రజలు అందరి మధ్య కూడా కొంత రాళ్లు రువ్వుకోవటం, చెప్పులు విసురుకోవటం, కోడిగుడ్లతో దాడి చేసుకోవటం, ఒక భయానక వాతావరణం ఆ రాజధాని ప్రాంతంలో నెలకొని ఉంది. దానికి సంబంధించి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందని మనమంతా కూడా చూసాం. దాని మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా 3 కేసులు నమోదు చేశారు. ఏదైతే పెనుమాక వాసి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వైసీపీ నేతల మీద అట్రాసిటీ కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారి నెట్టిన ఘటనలో అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. వైసీపీ నేత ఏదైతే లేళ్ల అప్పిరెడ్డి కారు అద్దాలను పగలగొట్టినటువంటి దానికి సంబంధించి టీడీపీ నేతలపై కూడా కేసు నమోదు చేశారు. మొత్తంగా ఇరు వర్గాల మీద ఇటు పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న ఒక్కసారిగా రాజధాని ప్రాంతంలో ప్రజల తిరుగుబాటు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ నిలబడలేకపోయారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టారు. ఆ ప్రాంతంలో ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ నిలబడలేకపోయారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున రాజధాని గ్రామాల్లో నుంచి రాజధానికి అనుకూలంగా ఉన్నటువంటి రైతులు, రాజధాని గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నల్ల జెండాలు పట్టుకొని, నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని గో బ్యాక్ వైసీపీ, గో బ్యాక్ వైసీపీ అంటూ కూడా నినాదాలు ఇచ్చారు. దాంతో మహిళలు కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చారు. ఒక్కసారిగా వాళ్ళు ఊహించినటువంటి పరిణామం చోటు చేసుకోవడంతో రాజధాని ప్రాంతంలో ప్రశాంతంగా పర్యటన చేసి వద్దాం అనుకున్నటువంటి వైసీపీ నేతలు కొంత ఆందోళన చెందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సానుభూతి పరులు తక్కువ మంది ఉండటం వల్ల ఆ ప్రాంతంలో పరిస్థితిని అదుపులో తెచ్చుకోలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, దేవినేని అవినాష్ కానీ వీళ్ళ మీద ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు పక్క జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఏదో హడావుడి చేద్దామంటే చూసేదే లేదు. దేవినేని అవినాష్ కానీ, పేర్ని నాని కానీ మీ జిల్లాలో మీరు చూసుకొని ఇక్కడికి వచ్చి రాజధాని రైతుల మధ్య చిచ్చు పెడతామంటే ఒప్పుకో. అంబటి రాంబాబు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా సక్రమంగా లేదు. అంబటి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ 3 కేసులు నమోదైన నేపథ్యంలో ఇక అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి. దీనికి సంబంధించి కూడా వీళ్ళని తక్కువ సమయంలోనే అరెస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో చాలా కీలకమైంది. ఒకటి, పెనుమాక వాసి ఇచ్చినటువంటి అట్రాసిటీ కేసు, దానికి సంబంధించినటువంటి సెక్షన్లు కూడా టైట్ గా ఉంటాయి. కంపల్సరీగా దాంట్లో వీళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మరోపక్క పోలీస్ ఆఫీసర్ల మీద దాడికి దిగినటువంటి విధానం కానీ, దాంతో పాటు ఏదైతే ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఈ దాడిలో గాయపడ్డాడు. ఆయన గృహ కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రశాంతంగా ఉన్నటువంటి రాజధాని గ్రామాల్లో రెచ్చగొట్టేటువంటి తీరు సరైనది కాదంటూ కూడా నేను అందరూ కూడా మాట్లాడారు. ఈ మీద దానికి తగిన విధంగా ఈ రోజు నుంచి యాక్షన్ ప్లాన్ మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర.